అల్లూరు జిల్లా చింతపల్లిలో భారీ ఎత్తున లిక్విడ్ గంజాయి నగదు పట్టుబడింది. సుమారు 20 లక్షలు విలువ చేసే గంజాయి లిక్విడ్ ను 23,50,000 నగదును అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు లోతిగెడ్డ బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు తిరిగి వెళ్లిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 23,50,000 నగదు గంజాయి లిక్విడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు జీమాడుగుల మండలానికి చెందిన రాజారావు అనే వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు మరో 6 లిక్విడ్ గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. అతను ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ లిక్విడ్ గా చేసి విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ ప్రతాప్ శివక్షోరి తెలిపారు. ప్లేస్ నుంచి ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకోవడము, ఈ హిల్లీ ఏరియాస్ నుంచి లోపలికి తీసుకెళ్లడము, మెయిన్ రోడ్స్ యూజ్ చేసుకోకుండా, తర్వాత పెద్ద పెద్ద ట్రక్కులు అవసరం లేకుండా ఈ పెద్ద అమౌంట్ ఆఫ్ గంజాయిని లిక్విడ్కి మార్చి ఆ లిక్విడ్ గంజాయిని ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలో 1,00,000 రూపాయలు, ఒక్కొక్క ప్యాకెట్ 1,00,000 రూపాయల లెక్కన అమ్మడము అతను స్టార్ట్ చేశాడు. ఈ తమిళనాడు ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులకి ఈ రాజు అనే వ్యక్తి తర్వాత అనే వ్యక్తితోటి అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ గంజాయి అనేది ఈ చింతల్దూలి గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తితోటి అతను సేకరించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఊలంగి రాజారావుని అతని తోటి ఉన్న సంబంధించిన ఈ లిక్విడ్ గంజాయిని మొత్తం సేకరించడం, తర్వాత అతని కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ఏదైతే గంజాయి తయారు చేసే లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అప్డేట్స్ ఏంటి? అల్లూరు జిల్లా చింతపల్లిలో భారీగా యాష్ ఆయిల్ ఏదైతే లిక్విడ్ గంజాయి, అదేవిధంగా భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ శివకిషోర్ మీడియాకు తెలిపారు. అయితే విశాఖ ఏజెన్సీ అనగానే అక్రమ గంజా రవాణాకు అడ్డాగా మారిందని గత కొన్నాళ్ళుగా మనం చెప్పుకుంటున్నాం. అది మరోసారి తేటతెల్లమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లూరు జిల్లా చింతపల్లిలో లిక్విడ్ గంజా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇది రెగ్యులర్ చెక్స్ లో ఏదైతే నిరంతరం ఒక నిఘా ప్రక్రియలో భాగంగా వీళ్ళు ముందస్తుగానే వీళ్ళు లోతుగడ్డ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడినట్లు తెలుస్తుంది. అయితే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి వెంటనే పోలీసులు నిఘా చేస్తున్న తనిఖీలు చేస్తానని తెలిసి ఆ వాహనాన్ని వెనక తిప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఆ నిందితులు పట్టుకొని ఆ బ్యాగ్ లో తనిఖీలు చేయగా 23 లక్షల నగదుతో పాటు అదేవిధంగా 23 లక్షలు విలువ చేసే లిక్విడ్ గంజాను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇది మొదటిసారి కాదు, నిరంతరం ఏజెన్సీలో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటది. అయితే ఆపరేషన్ పరివర్తన పేరుతో ఏదైతే గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా గంజాయిని ఏ విధంగా అక్రమ రవాణాలో ఎక్కువ మొత్తంలో తరలించాలనే ఉద్దేశంతోనూ అనేక పద్ధతులను ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే లిక్విడ్ గంజాను ఏదైతే గంజాయిని లిక్విడ్ గంజాయిగా మార్చి వాటిని ఈ విధంగా రవాణా చేసేందుకు ఈ విధంగా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఎవరికైతే లోతుగడ్డ బ్రిడ్జి వద్ద పట్టుకున్న ఎవరైతే నిందితున్నారో అతన్ని పట్టుకొని విచారించగా అతని ఇంటి వద్ద సుమారు గంజాన్ని ఏదైతే తయారు చేస్తున్న యంత్రాలతో సైతం అదేవిధంగా నగదును కూడా స్వాధీనం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ జీమాడుగుల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిద్దరిని ప్రస్తుతం రిమాండ్ తరలించారు. కానీ ఈ ఏజెన్సీలు ఈ గంజాయి ప్రక్రియ ఏదైతే రవాణా జరుగుతుందో వీటి వల్ల నిరంతరం జరుగుతుంది అనేది మాత్రం మరోసారి స్పష్టమైనది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.